టాపిక్ వచ్చేటప్పటికి బ్యాక్ ట్రాకింగ్ అనమాట టాపిక్. అంటే ఆ యూనిట్ బ్యాక్ ట్రాకింగ్. యాక్చువల్గా ఏంటంటే మనం ఏమేమి చూసాము, డివైడ్ అండ్ కాన్కర్ ఒకటి చూసాము, గ్రీడీ అప్రోచ్ చూసాము, డైనమిక్ ప్రోగ్రామింగ్ చూసాము కదా. సో ప్రతి దాంట్లో ఏంటంటే ఒక దానికి అంటే ఒక దాంట్లోని డ్రాబ్యాక్స్ ని సరి చేసుకుంటూ, అంటే దాని డ్రాబ్యాక్స్ కాబట్టి ఇది ఇది అలాగని ఒక్కొక్క డిజైనింగ్ టెక్నిక్ అనేది మనం అప్లై చేస్తూ వచ్చామన్నమాట. అయితే ఇక్కడ బ్యాక్ ట్రాకింగ్ ఏంటంటే దిస్ ఈజ్ అంటే యాక్చువల్లీ ఇన్ గ్రీడీ అండ్ డైనమిక్ ప్రోగ్రామింగ్ టెక్నిక్స్ హియర్ వీఆర్ అప్లయింగ్ బ్రూట్ ఫోర్స్ టెక్నిక్ అనమాట. అయితే హియర్ ఇన్ దిస్ అక్కడ ఏం చేస్తున్నామంటే గ్రీడీ కానీ డైనమిక్ ప్రోగ్రామింగ్ లో కానీ హియర్ వీఆర్ అంటే వాట్ ఆర్ ది వేరియస్ సొల్యూషన్స్ అనేది చూస్తూ పాసిబుల్ సొల్యూషన్స్ ఇన్ దట్ విచ్ వన్ ఈస్ ద ఆప్టిమల్ సొల్యూషన్ అనేది చూసామన్నమాట ఇన్ గ్రీడీ అండ్ డైనమిక్ ప్రోగ్రామింగ్. సో హియర్ వీఆర్ ఎవాల్యుయేటింగ్ సో మెనీ possible solutions. From this, among this, here we are selecting one solution that is the optimal solution. So adi greedy and dynamic techniques lo chesam anamata. Kani in this backtracking, so aithe ade optimal solution ni mana takku steps tho chestunam. Okay, so here we are in backtracking method. Here we are find out the optimal solution with minimized steps. So that means less number of steps. So by using backtracking technique, we will solve problems in an efficient way when compared to other methods. Efficient ga kuda manam backtracking method ద్వారా problems ని solve చేస్తున్నాం. In this, we will use bounding functions that is called criterion function and also implicit explicit constraints. So ఏంటనేది చూద్దాం. While explaining general method of backtracking technique, there we will see implicit explicit constraints. The major advantage of backtracking method is the partial solution x1 x2 up to x to the power of x of I can't lead optimal solution, then x of I plus 1 up to x of n solution may be ignored entirely. Asalu what are those explicit constraints? మనకి మీకు గుర్తుందో లేదా ఎక్స్ప్లిసిట్ కన్స్ట్రైంట్స్ ఏంటంటే మనము నాప్సాక్ ప్రాబ్లం తీసుకున్నామండి. గ్రీడీలో మనం నాప్సాక్ ప్రాబ్లం ఏం చేసాం, పిఐ ఎక్స్ఐ ఈక్వల్ టు p1 x1 ప్లస్ p2 x2 ప్లస్ p3 x3 అట్లాగా చేసాం కదా. అయితే మనం ఏంటంటే డైనమిక్ ప్రోగ్రామింగ్ లో అంటే x1 0నా x1 1నా x2 0నా x1 1నా అలా చూసాం కదా. సో అలాంటి వాటిని ఎక్స్ప్లిసిట్ కన్స్ట్రైంట్స్ అంటారు. అంటే ఇన్ నాప్సాక్ ప్రాబ్లం వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x1 x2 x3 లైక్ దట్. సో దీస్ వాల్యూస్ ఆర్ ఐదర్ 0 or 1. సో దట్ టైప్ ఆఫ్ కన్స్ట్రైంట్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ఎక్స్ప్లిసిట్ కన్స్ట్రైంట్స్. సో ఇక్కడ దానికి ఎగ్జాంపుల్ x of I ఈక్వల్ టు 0 or 1 అని చెప్పాం. అంటే 0 కానీ 1 కానీ అది ఎలా ఉంటుంది, 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x of I లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. అయితే మరి ఇంకొకటి కూడా మనం చెప్పొచ్చు. అంటే ఇప్పుడు మనం చెప్పుకునే అప్లికేషన్స్ అనమాట బ్యాక్ ట్రాక్ లో. అండ్ దట్ ఎన్క్వీన్ ప్రాబ్లం అని వస్తుంది. అర్థమైతే చాలా చాలా అసలు ఇవన్నీ చాలా సరదాగా ఉంటాయి. ఏదో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నట్టు ఉంటుంది, ఏదో సరదాగా ఏదో గేమ్ ఆడుతున్నట్లు అలా ఉంటుంది. ఓకే, సో ఇంప్లిసిట్ కన్స్ట్రైంట్స్ వచ్చేటప్పటికి అంటే ఏమన్నా ఇంప్లిసిట్ కన్స్ట్రైంట్ అంటే ఒక ప్రాబ్లం సాల్వ్ చేయాలి అంటే దానికి వేరియస్ కండిషన్స్ ఉంటాయి కదా. అది కూడా ఈ ఎన్క్వీన్ ప్రాబ్లంలో అంటే కండిషన్స్ ఏంటి అన్నది అవి ఇంప్లిసిట్ కన్స్ట్రైంట్స్ కింద వస్తాయి. ఆ రెండు ఇప్పుడు చెప్పుకునే అంటే ఇది డిస్కషన్ అయిపోయాక అప్లికేషన్లో ఎన్క్వీన్ ప్రాబ్లం అని చెప్తున్నాను అనమాట. సో అప్పుడు అది అయ్యాక మళ్ళా దీనిలోకి వస్తే మీకు క్లారిటీగా వచ్చేస్తుంది. అప్పుడు మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అయితే యాక్చువల్గా ఇన్ దిస్ బ్యాక్ ట్రాకింగ్ మెథడ్ హియర్ వేరియస్ టెర్మినాలజీస్ ఆర్ యూస్డ్ హియర్. దీస్ ఆర్ వన్ ఈస్ క్రైటీరియన్ ఫంక్షన్. సో ఇక్కడ ఏంటంటే మనము సపోజ్ మనం అంటే ఇక్కడ x1 x2 సో అలా వాల్యూస్ తీసుకుంటూ
అంటే x1 equal to 0, x2 or 1, x2 equal to 0 or x2 equal to 1 లైక్ దట్ తీసుకుంటూ ఉంటాం అనమాట. అయితే 0 or 1 తీసుకుంటాము. సో దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది అది. దట్ ఈస్ వన్ ఆఫ్ ది క్రైటీరియన్ ఫంక్షన్ ఇన్ దిస్ బ్యాక్ ట్రాకింగ్. సో ఆఫ్టర్ దట్ సొల్యూషన్ స్పేస్. హియర్ సొల్యూషన్ స్పేస్ మీన్స్ ఇక్కడ ఏంటంటే ఇది సొల్యూషన్ స్పేస్ అంటారండి. అంటే ఇక్కడ ఏంటంటే మనం ఏంటంటే కన్స్ట్రాంట్స్ ని బేస్ చేసుకుని, అంటే మనం ఏంటంటే ఇక్కడ అంతా ట్రీ ఫార్మెట్ లో ఉంటుంది. మనకి సొల్యూషన్ అంతా బ్యాక్ ట్రాకింగ్ లో ట్రీ ఫార్మెట్ లో ఉంటుంది. సో అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సొల్యూషన్ స్పేస్ అంటే ఎలా చెప్పొచ్చు అంటే, సో ఇక్కడ హియర్ ABCDE ఆర్ ది నోడ్స్. అయితే ఇక్కడ మన సొల్యూషన్ స్పేస్ ఎలా చెప్తామంటే ABD, ABE, AC. సో దీస్ ఆర్ ది సొల్యూషన్ స్పేస్ గా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ ప్రాబ్లమ్ స్టేట్. Problem state means, so to solve the problem here, that is with the help of tree. So ante intente ikkada problem state ante each node in the tree organizations define a problem state. Ante what are those nodes in this tree? So each and every node is treated as a problem state. So after that ikkada entante manaki ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నారు. ఇప్పుడు 1 2 3 4 5 6 7 దీస్ ఆర్ ది నోడ్స్. అయితే మనం ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే యాక్చువల్గా మనం ఎలా చెప్తామంటే 1 2 4 ఇదొక సొల్యూషన్ ఉండొచ్చు, 1 2 5 ఇదొక సొల్యూషన్ ఉండొచ్చు, 1 3 6 1 3 7. అయితే ఇక్కడ స్క్వేర్ ఇక్కడ స్క్వేర్ ఇక్కడ స్క్వేర్ ఇండికేట్ చేయడం అయింది. అంటే మనకి ఈ పార్ట్ ద్వారా సొల్యూషన్ వచ్చిందా, ఈ పార్ట్ ద్వారా అంటే దేని ద్వారా సొల్యూషన్ వచ్చింది అని చెప్పడానికి సొల్యూషన్ స్టేట్స్ చెప్తాం అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ 4 ఉంది కదా, అంటే మనకి 1 2 4 ద్వారా సొల్యూషన్ వచ్చింది. ఇక్కడ 6 కూడా స్క్వేర్ పెట్టాం, అంటే 1 3 6 ద్వారా మనకి సొల్యూషన్ వచ్చింది. 7కి కూడా స్క్వేర్ పెట్టాం, 1 3 7 ద్వారా మనకి సొల్యూషన్ వచ్చింది. అంటే దేని ద్వారా మనకి సొల్యూషన్ వచ్చిందో సో దానిని మనం సొల్యూషన్ స్టేట్స్ గా చెప్తామన్నమాట. నెక్స్ట్ స్టేట్ స్పేస్ ట్రీ. If we represent solution space in the form of a tree, then the tree is referred to as the state space tree. అంటే ఏంటి? Next, answer states. Here, answer states means from this tree, here 1 to 4, this square indicates the solution annam kada. Answer state and solution state and almost the same, both are the same. So ikkada entante 1 to 4 ikkada square icham katti, this is one of the solution state. Ikkada 1 3 icham అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది సొల్యూషన్ స్టేట్. అంటే ఈ పాత్ ద్వారా మనకి సొల్యూషన్ వస్తుంది అని అనమాట. అంటే ఇక్కడ ఈ 3 4 ఉన్నాయి కదా, ఈ 3 4 అనేది ఆన్సర్ స్టేట్స్ అనమాట. అక్కడేమో సొల్యూషన్ స్టేట్ ఏంటంటే పాత చెప్తున్నాం, ఇక్కడ ఏంటి ఏ నోడ్ అయితే ఆన్సర్ వస్తుందో ఆ నోడ్ ఆన్సర్ స్టేట్ గా చెప్తున్నాం. నెక్స్ట్ వచ్చేటప్పటికమ్మా లైవ్ నోడ్. లైవ్ నోడ్ అంటే ఏంటంటే ఇక్కడ మనం ఏంటంటే ఇప్పుడు ఏ అని ఏబిసిని ఏబిసిడిఈ అని తీసుకున్నాం. సో ఫస్ట్ ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏ అనేది లైవ్ నోడ్ అంటాం. అంటే ఏంటంటే చిల్డ్రన్ జనరేట్ చేయకుండా ఉన్న దానిని. ఇక్కడ వచ్చేటప్పటికి ఏ లైవ్ నోడ్ కాదు, ఎందుకంటే చిల్డ్రన్ జనరేట్ అయిపోయింది. సో అందుకని ఏ లైవ్ నోడ్ కాదు. బి అండ్ సి ఏంటంటే లైవ్ నోడ్స్, ఎందుకని చిల్డ్రన్ జనరేట్ అవుతాయి, అంటే చిల్డ్రన్ లేవు కానీ జనరేట్ అవ్వలేదు. సో not yet been generated. So ఈ ఎగ్జాంపుల్ బీసీ ఆర్ ది లైవ్ నోడ్స్. ఇక్కడ వచ్చేటికి ఏబి లైవ్ నోడ్స్ కాదండి, ఎందుకంటే చిల్డ్రన్ ఉన్నాయి. ఏకి బీసీ చిల్డ్రన్ ఉంది, బికి డిఈ చిల్డ్రన్ ఉంది. ఏబి ఆర్ నాట్ లైవ్ నోడ్స్, డిఈసి ఆర్ ది లైవ్ నోడ్స్. ఎందుకంటే బికాస్ ద చిల్డ్రన్ ఆఫ్ దీస్ నోడ్స్ ఆర్ నాట్ యెట్ బీన్ జనరేటెడ్. సో అలాంటి దానిని లైవ్ నోడ్స్ అంటారు. అంటే నాట్ యెట్ బీన్ జనరేటెడ్ ఏ నోడ్స్ అయితే ఉన్నాయో ఆ నోడ్స్ ని లైవ్ నోడ్స్ అంటారు. నెక్స్ట్ ఈ నోడ్. ఈ నోడ్ ఏంటంటే ద లైవ్ నోడ్ హూస్ చిల్డ్రన్ ఆర్ కరెంట్లీ బీయింగ్ జనరేటెడ్ ఈస్ కాల్డ్ ఈ నోడ్. అంటే నోడ్ అనేది ఏ నోడ్ ఎక్స్పాండ్ అవుతుందో సో దానిని ఈ నోడ్ అంటారు. అంటే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో ఏ ఉంది, ఏ ఎక్స్పాండ్ అయింది. సో ఇక్కడ ఏ అనేది బీసీ ఎక్స్పాండ్ అయింది.
ఇక్కడ వచ్చేటప్పటికి బీసీ ఎక్స్పాండ్ అయిపోయింది, కానీ ఇక్కడ ఏంటంటే బి డి ఎక్స్పాండ్ అయింది. అయితే ఇక్కడ బి అనేది లైవ్ నోడ్గా ఈ నోడ్గా చెప్తామన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే సమ్ ఆఫ్ ది టర్మినాలజీ ఆఫ్ ది బ్యాక్ ట్రాకింగ్. So some of the applications of backtracking. So these are N-Queen's problem, sum of subset problem, graph coloring problem, Hamiltonian cycle, knapsack problem. We created a graph coloring problem, Hamiltonian cycle. మీకు యాక్చువల్గా ఐడియా ఉంది, ఇక్కడ డిఎంఎస్లో నేర్చుకున్నారు, గ్రాఫ్స్ కాన్సెప్ట్లో వస్తుంది కదా. ఓకే, సో అయితే దాన్ని బేస్ చేసుకుని ఎలా బ్యాక్ ట్రాకింగ్ అప్లై చేయాలనేది అప్పుడు చూస్తాం. ఫస్ట్ నేను N-Queen ప్రాబ్లం గురించి చెప్తున్నాను అనమాట. N-Queen ప్రాబ్లం. సో ఇక్కడ ఏంటంటే వైరస్ మస్ట్ ఈ క్వశ్చన్ లేకుండా అసలు ఎగ్జామ్ అవ్వదు. పిల్లలు ఫాలో అవుతున్నారు కమ్మా స్టూడెంట్స్? ఇది చూడండి, అదైతే ఒక థియరీ కాబట్టి ఇక్కడ మాత్రం ఏదన్నా అర్థం కాకపోయినా ఈ అప్లికేషన్స్లో ఇంకొకసారి అడగండి. యాక్చువల్ అయితే ఇది నేను మీరు అబ్జర్వ్ చేస్తాను, ఎప్పుడు టైప్ చేసి అంతా చేస్తాను. ఈసారి పిక్ తీసాను. కారణం ఏంటంటే ఆ 3 సైడ్ని డ్రా చేయడం కష్టమని నేను పిక్ తీయడం జరిగిందమ్మా. సో ఏంటంటే ఏ మాత్రం అర్థం కాకపోయినా ఇంకొకసారి అడగండి. మరీ చెప్తున్నాను. ఈ N-Queen ప్రాబ్లం లేకుండా అంటే ఇప్పుడు ఈ ఫైవ్ అప్లికేషన్స్ డిస్కస్ చేసుకుంటే ఈ యూనిట్ అయిపోయినట్లే, చిన్న యూనిట్ అనమాట. కానీ మరి 5 ప్రాబ్లమ్స్లో మస్ట్గా 2 ఛాన్సెస్ ఉన్నది కదా. సో జాగ్రత్తగా ఒకవేళ అర్థం కాకపోయినా ఇంకొకసారి అడగండి, మళ్ళీ చెప్తాను. ఓకే, సో N-Queen ప్రాబ్లం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మన చెస్ తీసుకుంటాం కదమ్మా, ఇలా ఒక చెస్ తీసుకుంటాం కదా. ఆ చెస్ తీసుకున్నప్పుడు చెస్ బోర్డ్లో మనం ఏంటంటే క్వీన్ని ప్లేస్ చేయాలన్నమాట. ఆ క్వీన్ని ప్లేస్ చేసేటప్పుడు అది ఎలా ఉండాలంటే క్వీన్ని ప్లేస్ చేయడం అనేది సేమ్ రో, అంటే ఇప్పుడు సపోజ్ ఫస్ట్ రోలో క్వీన్ ఉందనుకో, అదే రోలో నెక్స్ట్ అంటే ఇప్పుడు ఒకటి చూపిస్తాను. సో ఇలాగా 2x2 చెస్ బోర్డ్ ఉంది అనుకున్నామండి. ఓకే, ఇలా 2x2 చెస్ బోర్డ్ ఉంది అంటే ఇది చెస్ బోర్డ్ అంటే ఎన్ చెస్ బోర్డ్ అంటే అది 2x2 అవ్వచ్చు, 3x3 అవ్వచ్చు, 4x4 అవ్వచ్చు, 5x5. ఇక్కడ ఎక్కువ అడిగేది ఏంటంటే 4 క్వీన్స్ ప్రాబ్లం అని కానీ, N-Queens ప్రాబ్లం అని కానీ, 8 క్వీన్స్ ప్రాబ్లం అని కానీ ఛాన్సెస్ ఉన్నాయి. 4 క్వీన్స్ అంటే ఆ 4 క్వీన్స్ మీద ఫోకస్ చేస్తూ, 8 క్వీన్స్ అంటే 8 క్వీన్స్ మీద ఫోకస్ చేయొచ్చు. అలా కాకుండా డిస్కస్ అబౌట్ N-Queens ప్రాబ్లం అని ఇచ్చారనుకోండి. సో మనం ఏంటంటే చెస్ బోర్డు అంటే 2x2, 3x3 అలా ప్రతి చెస్ బోర్డు అక్కడ పాసిబిలిటీస్ ఏంటి, అసలు ఇక్కడ మన బ్యాక్ ట్రాకింగ్లో ఈ N-Queen ప్రాబ్లమ్ని ఎలా అప్లై చేస్తాము అనేది చెప్పడం జరుగుతుంది అనమాట. నేనేంటంటే క్వీన్ అని క్యూ అని పెడుతున్నాను. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మన క్వీన్ అని ప్లేస్ చేయాలండి. ఓకే, క్వీన్ అని ప్లేస్ చేయాలి అన్నప్పుడు ఆ క్వీన్ ఏంటంటే క్వీన్ ప్లేస్ చేయాలండి. ఫస్ట్ నేను ఇక్కడ ప్లేస్ చేశాను. అయితే సెకండ్ క్వీన్ ప్లేస్ చేసేటప్పుడు ఎలా ప్లేస్ చేయాలంటే అంటే సేమ్ రో ఉండకూడదు, సేమ్ కాలర్ ఉండకూడదు, డయాగ్నల్గా ఉండకూడదు. ఆ విధంగా ప్లేస్ చేయాలి. అది ప్రాబ్లం అన్నమాట. ఒకసారి చూడండి, క్వీన్ని ప్లేస్ చేస్తున్నాం. ఫస్ట్ ఈ క్వీన్ని ప్లేస్ చేశాను అంటే ఇప్పుడు ఏంటంటే 2x2 కాబట్టి 2 క్వీన్స్ ప్లేస్ చేయాలి. 3x3 అంటే 3 క్వీన్స్, 4x4 అంటే 4 క్వీన్స్, 8x8 అంటే 8 క్వీన్స్. సో అలా ప్లేస్ చేయాలి. ఆ చెస్ బోర్డ్లో క్వీన్స్ ప్లేస్ చేసేటప్పుడు సేమ్ ఆ క్వీన్ సేమ్ రో ఉండకూడదు,
సేమ్ కాలన్ ఉండకూడదు, డయాగ్నల్ గా ఉండకూడదు. సేమ్ రో ఉండకూడదు, సేమ్ కాలన్ ఉండకూడదు, డయాగ్నల్ గా ఉండకూడదు. అయితే ఇది 2x2 అనుకున్నాం. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈ క్వీన్ దగ్గర ఇప్పుడు ఇక్కడ ప్లేస్ చేసాం కదా, ఇక్కడ ప్లేస్ చేస్తేమో సేమ్ రో, ఇక్కడ ప్లేస్ చేస్తేనేమో సేమ్ కాలన్, ఇక్కడ ప్లేస్ చేస్తేనేమో డయాగ్నల్ అయింది. సో ఇప్పుడు నేను ఇక్కడ ప్లేస్ చేయొచ్చా, చేయకూడదు, రాంగ్. ఓకే, సో నేను క్వీన్ ఇక్కడ ప్లేస్ చేయొచ్చా, ప్లేస్ చేయకూడదు. ఎందుకని, సేమ్ రో అయింది కానీ. క్వీన్ ఇక్కడ ప్లేస్ చేయొచ్చా, ప్లేస్ చేయలేదు, ఎందుకంటే డయాగ్నల్ అయింది. అంటే 2x2 చెస్ బోర్డ్లో అసలు మనం ఈ విధంగా క్వీన్ ప్లేస్ చేయలేము. అంటే 2x2 చెస్ బోర్డ్ ద్వారా మనము ఈ ఎన్ క్వీన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేము. అది చక్కగా చెప్పాలన్నమాట. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా ప్లేస్ చేస్తూ అలా ఒక్కొక్క డయాగ్రామ్ చూపిస్తూ చెప్పాలన్నమాట. అందుకని మనం ఇది మనకి కుదరదు, పాసిబుల్ లేదు. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే 3x3 తీసుకుంటున్నాం. 3x3 తీసుకుంటూ త్రీ బై తీసేస్తున్నాం. ఓకే, ఫస్ట్ క్వీన్ ప్లేస్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ ప్లేస్ చేశానండి. ఇప్పుడు ఏమనుకున్నాం, సెకండ్ క్వీన్ ప్లేస్ చేయాలి. సేమ్ రో ప్లేస్ చేయకూడదు, సో సేమ్ కాలన్ ప్లేస్ చేయకూడదు, డయాగ్నల్ గా ప్లేస్ చేయాలి. సపోజ్ ఇక్కడ అనుకో, ఇక్కడ ప్లేస్ చేయొచ్చా, చేయలేదు. ఓకే, ఇక్కడ ప్లేస్ చేయొచ్చా, చేయలేదు. ఇక్కడ ప్లేస్ చేయొచ్చా, చేయలేదు కదా. సో ఓకే, అయితే ఇప్పుడు నేను ఇక్కడ ప్లేస్ చేయొచ్చు కదా. ఎందుకని, సేమ్ రో కాదు, సేమ్ కాలన్ కాదు, డయాగ్నల్. సో అంటే ఇక్కడ ప్లేస్ చేయొచ్చనే కదా అర్థం. సో నేను ఇక్కడ ప్లేస్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ క్వీన్ ప్లేస్ చేయాలి. థర్డ్ క్వీన్ ప్లేస్ చేద్దామంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ ప్లేస్ చేస్తే సేమ్ కాలన్ అయింది. ఓకే, ఇక్కడ ప్లేస్ చేస్తాను. ఇక్కడ ప్లేస్ చేస్తే దీనివల్ల ఏమి డయాగ్నల్ ప్రాబ్లం రాలే, కానీ ఇక్కడ డయాగ్నల్ అయింది. అంటే ఇక్కడ ప్లేస్ చేయకూడదు. సపోజ్ ఇక్కడ ప్లేస్ చేద్దాము అంటే సేమ్ కాలన్ అయింది. సో అంటే ఇక్కడ పాసిబుల్ అవ్వదు. సో అందుకని నేనేం చేస్తున్నాను అంటే బ్యాక్ ట్రాకింగ్ అప్లై చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ రోలో పెట్టాను, అది ఫస్ట్ పెట్టాను. ఓకే, ఇక్కడ పెట్టి చూద్దామని ఇక్కడ పెట్టాను. సో ఇక్కడ పెడితే ఫస్ట్ ఇక్కడ పెట్టాను, అయితే ఇక్కడ ప్లేస్ చేస్తే డయాగ్నల్ అయింది. సో ఇక్కడ ప్లేస్ చేయాలి. సపోజ్ ఇక్కడ ప్లేస్ చేద్దాం, ఇక్కడ ప్లేస్ చేసిన డయాగ్నల్ అయింది, ఇక్కడ ప్లేస్ చేయాలి. సపోజ్ ఇక్కడ ప్లేస్ చేద్దాం అనుకున్నాం, ఇక్కడ ప్లేస్ చేస్తే సేమ్ కాలన్ అయింది, ఇక్కడ ప్లేస్ చేయాలి. సో అంటే ఇక్కడ ఏమి ప్లేస్ చేయలేకపోతున్నాం. సరే, ఇక్కడ ప్లేస్ చేద్దాం అనుకున్నాం, ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఇక్కడ ప్లేస్ చేస్తే ఏమైంది, ఓకే ఇక్కడ ప్లేస్ చేస్తే ఇక్కడ ప్రాబ్లం రాదు. సరే, ఇక్కడ ప్లేస్ చేస్తే ఏమైంది, ఇంకో అంటే 3 క్వీన్స్ కదా, 3x3 అంటే ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. ఇక్కడ ప్లేస్ చేస్తే ఏమైంది, సేమ్ కాలన్ అయింది, అంటే ఇక్కడ ప్లేస్ చేయాలి. సపోజ్ ఇక్కడ ప్లేస్ చేయాలి అనుకున్నాం, సేమ్ రో అయింది, ఇక్కడ ప్లేస్ చేయాలి. సో అంటే మన క్వీన్ ఇక్కడ పెట్టడం వల్ల కూడా మనకి సొల్యూషన్ రావట్లేదు. అందుకని మనం ఏం చేస్తున్నాం అంటే క్వీన్ ని ఇక్కడ పెట్టి చూస్తున్నాం. నేను ఇక్కడ క్వీన్ ని పెడితే ఓకే, సో సేమ్ రో పెట్టలేంగా. సో తర్వాత ఇక్కడ పెడుతున్నా, ఇక్కడ పెడితే ఏమవుతుంది, డయాగ్నల్ ప్రాబ్లం రాల, సో ఇబ్బంది లేదు. సరే, ఇప్పుడు అంటే ఇంకొక క్వీన్ ప్లేస్ చేయాలి. ఇంకొక క్వీన్ ప్లేస్ చేయాలి అంటే సపోజ్ ఇక్కడ ప్లేస్ చేసినాం అంటే ఇక్కడ ప్లేస్ చేస్తేనే సేమ్ కాలన్ అండి. సరే కదని ఇక్కడ ప్లేస్ చేస్తే డయాగ్నల్ అయింది. సో ఇక్కడ ప్లేస్ చేయకుండా సపోజ్ ఇక్కడ ప్లేస్ చేద్దాం అనుకున్నాం, ఇక్కడ ప్లేస్ చేస్తే ఇక్కడ కూడా సేమ్ కాలన్. అంటే మనకి 3x3 కూడా మనకి సొల్యూషన్ రావట్లేదు. సో అలా మనం ఏంటంటే చెప్పాలన్నమాట, అంటే 3x3 తీసుకున్నాం, 3x3 ద్వారా కూడా మనకి సొల్యూషన్ రావట్లేదు. సో అందుకోసం నేను 4x4కి వెళ్తున్నాను. 4x4లో ఏం చేస్తున్నామంటే
4/4. సో 4 rows, 4 columns. సో 4/4 తీసుకున్నాం. ఓకే, సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే 4/4లో ఫస్ట్ క్వీన్ని ప్లేస్ చేశాను. ఓకే, అమ్మ ఫాలో అవుతున్నారు కదమ్మా స్టూడెంట్స్? పిల్లలు అర్థమవుతుంది కదా? ఓకే ఓకే, ఇలా చెప్తే బాగుంటుంది అనిపించి. ఓకే, ఇప్పుడు అమ్మ 4/4 తీసుకుంది అంటే 4/4 చేసుకో అంటే దీన్ని 4 queen ప్రాబ్లం అని కూడా అంటారు. సో అంటే n queen ప్రాబ్లం అంటే ఇప్పుడు ఫస్ట్ 2/2 అది పాసిబుల్ లేదని చూపించాలి. ఆ డయాగ్రామ్స్ వేసి దానికి అది ఏంటి, ఇది డయాగ్నల్ కాదు అలా ఏదైతే నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను అలాగే. నెక్స్ట్ 3/3 కూడా అలాగే, ఫస్ట్ క్వీన్ ప్లేస్ చేస్తే పాసిబుల్ కాదు. సో 2/2కి సొల్యూషన్ లేదు, 3/3కి సొల్యూషన్ లేదు. ఓకే అమ్మ, దాంట్లో నేను అప్పుడు నోట్స్ పంపించాను చూడండి లాస్ట్ ఇయర్, అప్పుడు బ్యాక్ ట్రాకింగ్ నోట్స్ అని ఇచ్చాను చూడండి. దాంట్లో ఇదంతా డీటెయిల్డ్గా ఉందమ్మా. ఈ అంటే ఇది అయిపోయాక యూనిట్ అయ్యాక మరి నేను నీకు పంపించానో లేదో గుర్తు రావట్లేదు, నేను అప్పుడు పంపిస్తాను. ఈ అయ్యాక అంటే ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్స్ ఆ నోట్స్ లో ఉన్నాయి. ఏది 2/2ది 3/3ది పాసిబుల్ లేదని చెప్పడానికి. ఓకే, సో ఇప్పుడు 4/4 చూద్దాం. 4/4 చూస్తుంటే నేను ఫస్ట్ క్వీన్ని ఇక్కడ ప్లేస్ చేశాను. సో సెకండ్ క్వీన్ని అంటే సేమ్ కాలమ్ ప్లేస్ చేయకూడదు, సేమ్ రో ప్లేస్ చేయకూడదు, డయాగ్నల్ ప్లేస్ చేయకూడదు. అంటే ఇప్పుడు ఇక్కడ ప్లేస్ చేయొచ్చుగా, చూడండి ఇక్కడ ప్లేస్ చేస్తేనేమో సేమ్ రో అవుతుంది, సారీ సేమ్ కాలమ్. ఇక్కడ ప్లేస్ చేస్తేనేమో సేమ్ రో. అందుకని నేనేం చేశాను, డయాగ్నల్ గా ప్లేస్ చేశాను. అంటే ఇక్కడ ప్లేస్ చేస్తే డయాగ్నల్ అవుతుంది, అందుకని క్వీన్ ఇక్కడ ప్లేస్ చేశాను. ఇప్పుడు ఇంకొక క్వీన్ని ప్లేస్ చేయాలి అంటే ఇక్కడ ప్లేస్ చేస్తే మనకి సేమ్ కాలమ్ అయింది. ఓకే, సరే కదా అని ఇక్కడ ప్లేస్ చేసాం. ఇక్కడ ప్లేస్ చేస్తే సేమ్ రో కాలమ్ ప్రాబ్లం లేదు, కానీ ఇక్కడ డయాగ్నల్ అయింది. ఇది డయాగ్నల్ అయిందిగా. సో ఇక్కడ ప్లేస్ చేస్తే ఏమైంది, సేమ్ కాలమ్ అయింది. ఇక్కడ ప్లేస్ చేస్తే ఏమైంది, డయాగ్నల్ అయింది. అవునా పిల్లలు? ఫాలో అవుతున్నారు కదా? హలో పిల్లలు? ఓకే, ఇప్పుడు నేను ఎందుకని ఏం చేస్తున్నాను అంటే అసలు ఇక్కడ పాసిబుల్ అవ్వట్లేదు, ఇక్కడ ఎక్కడ ప్లేస్ చేయలేకపోతుంది. సో ఇంకో క్వీన్ ఇక్కడ ప్లేస్ చేయాలి అనుకుంటున్నాను. అప్పుడు ఏమైంది, సేమ్ కాలమ్. ఇక్కడ ప్లేస్ చేయొచ్చుగా, ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. ఎందుకని సేమ్ రో లేదు, సేమ్ కాలమ్ లేదు, డయాగ్నల్ లేదు. ఓకే, సపోజ్ ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. అప్పుడు ఏమైంది, సేమ్ కాలమ్ అండి. ఇక్కడ ప్లేస్ చేస్తే ఏమైంది, ఇక్కడ ప్లేస్ చేస్తే చేయొచ్చా, ఇక్కడ చేయకూడదు. ఎందుకని, సేమ్ రో అంటే మనకి 4 queens ప్లేస్ చేయాలి, కానీ మనము 3 queens ని మాత్రమే ప్లేస్ చేయగలుగుతున్నాం. ఇక్కడ 4 queens అంటే మనం ఏంటి, ఇక్కడ పాసిబుల్ అవ్వట్లేదు. అందుకని నేనేం చేశాను, బ్యాక్కి వెళ్ళి ఏం చేశాను, ఇప్పుడు ఇక్కడ క్వీన్ ఇక్కడ పెడితే సొల్యూషన్ రాలేదుగా, క్వీన్ ఇక్కడ పెడితే సొల్యూషన్ వస్తుందేమో అని చూసాను. క్వీన్ అక్కడ పెడితే సొల్యూషన్ రాలేదని క్వీన్ ఇక్కడ పెడితే సొల్యూషన్ వస్తుందేమో అని చూసాను. ఓకే, సో అయితే క్వీన్ ఇక్కడ పెట్టాను. నెక్స్ట్ వచ్చేటికి ఇక్కడ ఎక్కడ పెట్టినా సేమ్ రో అవుతుంది. సో ఇక్కడ పెడితే డయాగ్నల్ అవుతుంది, ఇక్కడ పెడితే సేమ్ కాలమ్ అవుతుంది, ఇక్కడ పెడితే డయాగ్నల్ అవుతుంది. ఇక్కడ పెట్టచ్చుగా, చూడండి ఇక్కడ పెడితే ఏమైంది, డయాగ్నల్ అవ్వట్లేదు, సేమ్ రో అవ్వట్లేదు, సేమ్ కాలమ్ అవ్వట్లేదు. సో ప్రాబ్లం ఏమైనా ఉందమ్మా? ప్రాబ్లం ఏమీ లేదు. సో నెక్స్ట్ దీనిని ఇక్కడ పెట్టాలి అనుకుంటున్నాం. ఇక్కడ పెడితే ఏమైందండి, సేమ్ కాలమ్ లేదు, డయాగ్నల్ అవ్వట్లేదు, సేమ్ రో లేదు. సో ఇక్కడ ప్లేస్ చేస్తే సొల్యూషన్ వస్తుంది కదమ్మా. సో నెక్స్ట్ ఇంకొక క్వీన్ ప్లేస్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చేస్తే సేమ్ రో అవుతుంది, ఇక్కడ చేస్తే సేమ్ కాలమ్, ఇక్కడ చేస్తే డయాగ్నల్ అవుతుంది. నేను ఇక్కడ ప్లేస్ చేయొచ్చుగా. ఎందుకని, ఈ క్వీన్ ఏమో సేమ్ రో సేమ్ కాలమ్ లేదు, డయాగ్నల్ లేదు. ఈ క్వీన్ వచ్చేటప్పటికి సేమ్ రో సేమ్ కాలమ్, డయాగ్నల్ లేదు. ఈ క్వీన్ వచ్చేటప్పటికి సేమ్ రో సేమ్ కాలమ్, డయాగ్నల్ లేదు. ఈ క్వీన్ వచ్చేటప్పటికి సేమ్ రో లేదు, సేమ్ కాలమ్ లేదు, డయాగ్నల్ లేదు.
అంటే మనకి ఇది ఒక సొల్యూషన్ అన్నమాట. ఇది ఒక మనకి సొల్యూషన్. ఓకే, సో నెక్స్ట్ నేనేం చేస్తున్నాను, ఇంకా ఇదొకటే కాదు, ఇంకా ఏమైనా సొల్యూషన్స్ ఉన్నాయేమోనని చూస్తున్నాను. ఈ 4x4 ఇంకా ఏమైనా సొల్యూషన్ ఉందేమో చూస్తున్నాను. సో ఇంకొక సొల్యూషన్ కోసం చూస్తున్నాను. సో ఇక్కడ వచ్చేటప్పటికమ్మా ఇంకో సొల్యూషన్ కోసం చూస్తున్నాను. ఇప్పుడు ఏంటి, ఫస్ట్ క్వీన్ ఇక్కడ పెట్టినా సొల్యూషన్ రాలే, మనకి క్వీన్ ఇక్కడ పెడితే సొల్యూషన్ వచ్చింది. సో అంటే ఇంకా ఇప్పుడు క్వీన్ని ఇక్కడ పెడతాం. సో ఇక్కడ పెడితే సేమ్ రో అయింది. సో క్వీన్ ఇక్కడ ప్లేస్ చేస్తాం. ప్రాబ్లం ఏమైనా ఉందా? లేదు కదా. ఓకే, క్వీన్ని ఇక్కడ ప్లేస్ చేస్తే మనకి సేమ్ రోలో లేదు క్వీన్, సేమ్ కాలం లేదు, డయాగ్నల్ లేదు. ఓకే, సో మనకి ప్రాబ్లం లేదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎక్కడ ప్లేస్ చేసినా సేమ్ రో ఉంది. సో ఇక్కడ ప్లేస్ చేస్తే సేమ్ కాలం ఉంది. ఇక్కడ ప్లేస్ చేస్తే డయాగ్నల్ అవుతుందిగా. సపోజ్ నేను ఇక్కడ ప్లేస్ చేశాను, డయాగ్నల్ అయిందిగా. సో అంటే ఇక్కడ ప్లేస్ చేయాలి. ఇక్కడ ప్లేస్ చేస్తే సేమ్ కాలం, ఇక్కడ ప్లేస్ చేయాలి. ఇక్కడ ప్లేస్ చేస్తే ఏమైంది, ఇక్కడ ప్లేస్ చేస్తే ఏమైంది? ప్రాబ్లం ఏమన్నా? ప్రాబ్లం ఏమి లేదుగా, డయాగ్నల్ ఏమి అవ్వలేదుగా. ఇక్కడ కదా, ఇక్కడైతే డయాగ్నల్, ఇది డయాగ్నల్ కాదుగా. నెక్స్ట్ ఇక్కడ ప్లేస్ చేస్తే సేమ్ కాలం అది, ఇక్కడ ప్లేస్ చేస్తే డయాగ్నల్ ఏం అవదుగా. అంటే ఇక్కడ కూడా మనకి సొల్యూషన్ వచ్చిందన్నమాట. ఇక్కడ కూడా మనకి సొల్యూషన్ వచ్చింది. అంటే ఇదొక సొల్యూషన్ స్టేట్, ఇదొక సొల్యూషన్ స్టేట్. మళ్ళా ఇంకా ఏమన్నా సొల్యూషన్స్ పాసిబుల్ ఉన్నాయేమో అని చూద్దాం. అదేంటంటే మళ్ళా ఇంకొకటి ట్రై చేద్దాం. ఓకే, ఇంకొకటి పాసిబుల్ ఉంది అంటే మనకి ఫస్ట్ ఇప్పుడు సెకండ్ది ఇక్కడ పెడితే వచ్చింది, థర్డ్ది ఇక్కడ పెట్టి ఇంకో సొల్యూషన్. ఇప్పుడు ఇక్కడ పెట్టి చూద్దాం. ఫస్ట్ క్వీన్ ఇక్కడ పెట్టా. సో నెక్స్ట్ అమ్మా క్వీన్ని ఇక్కడ పెడుతున్నా. ప్రాబ్లం ఏముందంటే ఏమి లేదుగా. ఎందుకని? సేమ్ రో కాదు, సేమ్ కాలం కాదు, డయాగ్నల్ లేదు. నెక్స్ట్ ఇక్కడ ఎక్కడ ప్లేస్ చేసినా సేమ్ రో, ఇక్కడ ప్లేస్ చేసి సేమ్ కాలం, నేను ఇక్కడ ప్లేస్ చేసాను. చేయొచ్చా? చేయకూడదుగా. ఎందుకని? డయాగ్నల్ అయింది. నేను క్వీన్ని ఇక్కడ ప్లేస్ చేస్తున్నా. చేయొచ్చుగా, ఎందుకని డయాగ్నల్ అవలా, ఇక్కడెక్కడ ఉంది, మధ్యలో లేదు డయాగ్నల్. సో ఇక్కడ ప్లేస్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ ప్లేస్ చేసి సేమ్ రో అయింది. ఇక్కడ క్వీన్ ప్లేస్ చేద్దాన్ని సేమ్ కాలం. ఇక్కడ క్వీన్ ప్లేస్ చేస్తే ఈ డయాగ్నల్ అయింది. ఇక్కడ క్వీన్ ప్లేస్ చేద్దామంటే సేమ్ కాలం అయింది. ఇక్కడ క్వీన్ ప్లేస్ చేద్దామంటే డయాగ్నల్ అయింది. అంటే మనకి సొల్యూషన్ రాలేదు. అంటే ఈ రెండే సొల్యూషన్స్ అన్నమాట. ఈ రెండే సొల్యూషన్ అంటే మనకి ఇది సొల్యూషన్ రాలేదన్నమాట. ఓకేనా? సో అదే ఇప్పుడు ఇక్కడ చెప్పడం అన్నమాట. అమ్మ పిల్లలు అర్థమైందా స్టూడెంట్స్ అందరికి? ఓకే ఓకే, అదే అన్నమాట. ఇది ఎన్క్వీన్స్ ప్రాబ్లం అంటే ఇక్కడ అంటే ఎన్క్వీన్స్ ప్రాబ్లం అంటే ఏంటంటే ఎన్క్వీన్స్ ప్రాబ్లం గురించి చెప్తూ 2/2 ఇస్తూ అది పాసిబుల్ లేదని, 3/3 ఇస్తూ పాసిబుల్ లేదని, 4/4 చెప్పి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అలా పాసిబిలిటీస్ చెప్పి, ఇప్పుడు మరి స్టేట్ స్పేస్ ట్రీ అనుకుంటున్నాం కదా, అది ఎలాగ వెయ్యాలి అన్నది ఈ ప్రాబ్లమ్ ని ఎలా అంటే అది ఎలాగ బ్యాక్ ట్రాకింగ్ ఎలా అప్లై చేస్తున్నాం ఏంటనేది అంటే ఇది అర్థమైతే నేను అది ఎక్స్ప్లెనేషన్ ఈజీగా ఉంటుంది.
సో అందుకోసం ఇది చెప్పడం జరిగింది అనమాట. ఓకే, సో ఇక్కడ వచ్చేటప్పటికి 2 queens ప్రాబ్లం కుదరదన్నాను కదా, అదే ఇక్కడ చెప్తున్నాను. ద ప్రాబ్లమ్ ఈస్ టు ప్లేస్ n queens ఆఫ్ ఆన్ n into n chessboard so that no 2 queens attack each other by being in the same row or in the same column or in the same row. కుదరదు కదా. సో 1 అనుకోండి, 1 row 1 column అంటే అదే దానికి అదే. సో అందుకోసం మనం నో సొల్యూషన్ కదా అది. సో n equivalent to 2కి వెళ్ళాం, సొల్యూషన్ రాలేదు. n equivalent to 3కి వెళ్ళాం, అంటే 3/3 చూపించాను, అది సొల్యూషన్ రాలేదు. సో అందుకోసం లెట్ us consider the 4 queens problem and to solve it by the backtracking technique. సో మనం ఏంటంటే ఫస్ట్ బ్యాక్ ట్రాకింగ్ అప్లై చేస్తూ సో 4 queens ప్రాబ్లమ్ సొల్యూషన్ మనకి 2 సొల్యూషన్స్ వచ్చినాయి అనమాట, 2 సొల్యూషన్ స్టేట్స్ వచ్చినాయి. సో ఇందాక చూపించాను కదా, వి స్టార్ట్ విత్ ఎంప్టీ బోర్డ్, ద ప్లేస్ దెన్ ప్లేస్ క్వీన్ 1. సో ఫస్ట్ పాసిబుల్ సొల్యూషన్ ఫస్ట్ ప్లేస్ చేసాం, ఫస్ట్ కాలం ఫస్ట్ కాలం, సెకండ్ క్వీన్ ప్లేస్ చేయాలి. సో ఇప్పుడు నేను ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానో అదే అనమాట. సో అదే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఏదో క్వీన్ తీసుకోవాలనుకున్నావు కదా, 4/4 చేసుకోవాలి. ఓకే, సో అయితే ఇక్కడ నేను చూపించాను కదమ్మా, ఫస్ట్ ఎంప్టీగా తీసుకున్నాను, ఫస్ట్ ఇక్కడ క్వీన్ ఇక్కడ ప్లేస్ చేశాను, అంటే ఫస్ట్ క్వీన్ ఇక్కడ ప్లేస్ చేశాను. చేస్తే ఏమైంది, ఇప్పుడు సెకండ్ క్వీన్ని ఇప్పుడు సొల్యూషన్ రాలేదు కదా, ఆ సొల్యూషన్ రాకపోవడమే ఇక్కడ చెప్పడం అనమాట బ్యాక్ ట్రాకింగ్ ద్వారా. ఇప్పుడు నేను చూపించాను చూడండి, అంటే ఫస్ట్ రో క్వీన్ అప్లై చేసాం, రాలేదు. అంటే ఫస్ట్ రో ఇక్కడ క్వీన్ పెట్టాము, సో క్వీన్ ఇక్కడ పెట్టకూడదు, ఇక్కడ పెట్టకూడదు, ఇక్కడ పెట్టాం. ఓకే, సో అంటే ఏమవుతుంది అంటే ఇక్కడ వరకు పాసిబుల్ అయింది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇప్పుడు క్వీన్ ఇక్కడ పెట్టాం కదమ్మా, క్వీన్ థర్డ్ క్వీన్ ఇక్కడ పెడితే సేమ్ కాలన్ అండి, ఇక్కడ పెడితే డయాగ్నల్ అయింది, ఇక్కడ పెడితే సేమ్ కాలన్, ఇక్కడ పెడితే డయాగ్నల్ అయింది. సో అందుకని పెట్టలేకపోతున్నాం. సో ఇక్కడ పెడితే సేమ్ కాలన్, ఇక్కడ పెట్టచ్చు, ఇక్కడ పెడితే సేమ్ కాలన్, ఇక్కడ పెట్టచ్చు. కానీ మన 4 queens ని ప్లేస్ చేయాలి కదా, సో అంటే మనకి ఇలా కూడా సొల్యూషన్ రావట్లేదు. సో అందుకని మనం ఇక్కడికి వెళ్ళాం. సో ఇక్కడికి వెళ్ళి క్వీన్ ని ఫస్ట్ ఇక్కడ ప్లేస్ చేసాం, నెక్స్ట్ క్వీన్ ని 4th ప్లేస్ లో ప్లేస్ చేసాం, అంటే ఇక్కడ ఏమైనా సొల్యూషన్ వస్తుంది మనం. నెక్స్ట్ ఏం చేసాం, క్వీన్ ని థర్డ్ క్వీన్ ని ప్లేస్ చేయాలి, సేమ్ కాలన్ అవ్వకూడదు, డయాగ్నల్ అవ్వకూడదు, సేమ్ రావకూడదు, కాబట్టి ఇక్కడ ప్లేస్ చేసాం. అయితే 4th క్వీన్ ని ప్లేస్ చేయాలి అంటే మనం ఇక్కడ ప్లేస్ చేస్తే డయాగ్నల్ అవుతుంది, ఇక్కడ ప్లేస్ చేస్తే సేమ్ కాలన్ అవుతుంది, ఇక్కడ ప్లేస్ చేస్తే డయాగ్నల్ అవుతుంది, ఇక్కడ ప్లేస్ చేస్తే సేమ్ కాలన్ అవుతుంది. అంటే ఇక్కడ వరకు ఇంకా ప్లేస్ చేస్తున్నా, 4th క్వీన్ ప్లేస్ చేయలేదు, అంటే ఇక్కడ సొల్యూషన్ రాలేదు. సో అందుకోసం మనం ఇక్కడ సొల్యూషన్ రాలేదు కాబట్టి మనం పైకి వచ్చాం, బ్యాక్ ట్రాకింగ్ అప్లై చేసి వచ్చి మనం ఇప్పుడు ఏం చేసిన క్వీన్ ని ఇక్కడ పెట్టి చూస్తున్నాం, ఏది ఫస్ట్ రో సెకండ్ కాలమ్. సో అలా మనకి పెడితే మనం అదే ఇప్పుడు ఎక్కడ సొల్యూషన్ రాలేదు అన్నది, అంటే నేనేంటంటే ఇప్పుడు సెకండ్ క్వీన్ ని సో ఇక్కడ పెట్టాను, సొల్యూషన్ రాలేదు, ఇక్కడ పెట్టకూడదు, ఇక్కడ అలా ప్రతిదీ చేసిన, అంటే మనకి సొల్యూషన్ ఎక్కడెక్కడ రాలేదు. సో మనకి సొల్యూషన్ వచ్చింది ఇక్కడ, ఎందుకని ఇక్కడ ఫస్ట్ క్వీన్ ఇక్కడ పెట్టాం, సెకండ్ క్వీన్ ఇక్కడ సెకండ్ రో 4th కాలమ్ లో పెడితే డయాగ్నల్ అవ్వలేదు, సేమ్ రో సేమ్ కాలమ్ అవ్వలేదు. థర్డ్ క్వీన్ ని ఫస్ట్ కాలమ్ థర్డ్ రోలో పెడితే సేమ్ రో సేమ్ కాలమ్ డయాగ్నల్ ప్రాబ్లం రాలేదు. 4th క్వీన్ కూడా రాలేదు, అంటే ఇది ఒక సొల్యూషన్. అలాగే ఇప్పుడు ఇంకొక సొల్యూషన్ కూడా ఇందాక వచ్చింది కదా, సో అవి సొల్యూషన్స్ వచ్చినాయి అనమాట. సో అంటే స్టేట్ స్పేస్ ట్రీ అంటే మనం ఇలా డ్రా చేయాలి. సో అదే మనకి సొల్యూషన్ వచ్చినవి ఇక్కడ చూపించాను అనమాట, 2 4 1 3. ఫస్ట్ రోని ఫస్ట్ క్వీన్ ని థర్డ్ లో ప్లేస్ చేశాను, నెక్స్ట్ క్వీన్ ని ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్, నెక్స్ట్ క్వీన్ ని 4th, నెక్స్ట్ క్వీన్ ని 2. సో ఇలా ప్లేస్ చేసాం. సో ఇదన్నమాట స్టేట్ స్పేస్ ట్రీ అంటే.
ఇందాక చెప్పుకున్నాం కదా x1 x2 x3 అలాగా ఉంటుంది అని. సో ఆ బేసిస్లో ఇక్కడ మనం ఏంటంటే ఫస్ట్ 1 అనే అంటే ఫస్ట్ క్వీన్ని ఫస్ట్ రో ఫస్ట్ కాల్లో ప్లేస్ చేస్తే సో మనకి సొల్యూషన్ వచ్చింది ఏంటంటే, మనకి సొల్యూషన్ ఎక్కడ వచ్చిందమ్మా? సొల్యూషన్ 3 1 4 2 అంటే ఇక్కడ 3 కదా, 3 నెక్స్ట్ 1 4 2 ఇది సొల్యూషన్ వచ్చిందండి. ఈ 39కి మనకి సొల్యూషన్ వచ్చింది. ఈ 39 సొల్యూషన్ వచ్చింది ఎందుకంటే ఫస్ట్ క్వీన్ని 3 ప్లేస్ చేసాం, అదే ఇక్కడ 3 అని చెప్పామండి. నెక్స్ట్ ఏం చేసాం? ఫస్ట్ ప్లేస్ చేసాం, అదే ఇక్కడ చెప్పామండి. నెక్స్ట్ క్వీన్ ఎక్కడ ప్లేస్ చేసాం? 4th దగ్గర ప్లేస్ చేసాం, అదే మనం 4 చెప్పామండి. నెక్స్ట్ క్వీన్ 2 ప్లేస్ చేసాం అంటే 3 1 4 2. ఈ 39 ఉన్నది చూడండి, అది సొల్యూషన్ స్టేట్. ఆ 39 ఈజ్ ఆ నోడ్ని ఆన్సర్ స్టేట్ అంటాం. ఓకే, ఇంకొక సొల్యూషన్ ఎక్కడ వచ్చింది? ఇంకొక సొల్యూషన్ కూడా ఇందాక చెప్పుకున్నాంగా, ఒక్క నిమిషం. ఇంకొక సొల్యూషన్ కూడా ఎలా వచ్చింది? ఇక్కడ ఇది వచ్చింది కదమ్మా, ఇక్కడ 2 4 1 3. సో అది ఎలా వచ్చిందని చూద్దాం. 2 4 1 3. ఇక్కడ 2 ఉంది కదమ్మా, 4 1 3 అంటే 31 ఉంది కదా. అంటే ఈ 31 అనేది ఆన్సర్ స్టేట్, 39 అనేది ఆన్సర్ స్టేట్. సో మనకి ఆ సొల్యూషన్ ఏదైతే వచ్చిందో ఆ సొల్యూషన్ స్టేట్ అండి. సో ఇలా మనము ఎన్క్వీన్స్ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలన్నమాట. ఎన్క్వీన్స్ ప్రాబ్లమ్ని మనం ఇలా సాల్వ్ చేయాలి. ఒక్క నిమిషం. అమ్మ అర్థమైందా పిల్లలు, స్టూడెంట్స్? అమ్మా అందరికి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నేను మళ్ళా చెప్పాలా? చెప్తే అందరికి అర్థమైందమ్మా. చాలా ఇంపార్టెంట్, అంటే ఈ క్వశ్చన్ లేకుండా అసలు ఎగ్జామ్ అవదమ్మా, అంత ఇంపార్టెంట్. మరి అందరికీ అర్థమైందమ్మా పిల్లలు? ఓకే, నేను అంటే ఇంకో అప్లికేషన్ రేపు చెప్పుకోవచ్చుగా. మర్చిపోయా, ఇంకా అవలా 8 క్వీన్ ప్రాబ్లమ్స్ చెప్పాలిగా. ఇప్పుడు 4 క్వీన్స్ చెప్పాము, 8 క్వీన్ ప్రాబ్లం కూడా ఇంపార్టెంట్. రేపు చెప్తాను, ఎందుకంటే ఏదన్నా అంటే అర్థం కాదు, ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది కదా. సో అదే చెప్పి రేపు సమ్ ఆఫ్ సబ్సెట్ ప్రాబ్లం చెప్తాను, అంటే మళ్ళీ ఒకసారి రికలెక్ట్ చేసుకున్నట్టు ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం ఏంటంటే సొల్యూషన్ ఉంటే ఆ సొల్యూషన్కి వెళ్తామన్నాం. బ్యాక్ ట్రాక్ అంటే సొల్యూషన్ లేకపోతే ఇప్పుడు ఫస్ట్ క్వీన్ ఫస్ట్ ప్లేస్ చేస్తే ఫస్ట్ కాలంలో మనకి సొల్యూషన్ రాలేదు, అందుకని బ్యాక్కి వెళ్ళాం. బ్యాక్ వెళ్ళి ఆ క్వీన్ ఏం చేసాం? ఫస్ట్ లో సెకండ్ కాలంలో ప్లేస్ చేసాం. సో సొల్యూషన్ వచ్చింది. సొల్యూషన్ రాకపోతే మనం బ్యాక్కి వెళ్తున్నాం. సొల్యూషన్ వస్తే సొల్యూషన్ ప్రొసీడ్ అవుతున్నాం. యాక్చువల్గా బ్యాక్ ట్రాకింగ్ అనేది ఏంటంటే లెహ్మర్ 1950s లో ఇంట్రడ్యూస్ చేశారండి. అయితే ఆల్గరిథమిక్ డిస్క్రిప్షన్ గా 1960లో జరిగింది. నెక్స్ట్ ఎస్ గొలాంబ్ అనే అతను, మామత్ అనే అతను నెక్స్ట్ ఇంకా డెవలప్ చేయడం జరిగింది అనమాట. యాక్చువల్గా ఏంటంటే బ్యాక్ ట్రాకింగ్ అంటే ఆల్రెడీ ఒకసారి చెప్పి మళ్ళీ ఊరికే రికలెక్ట్ అన్నట్టు. Back tracking is nothing but the modified process of the brute force approach where the technique systematically searches for a solution to a problem among all possible options. It does so by assuming that the solution are represented by vectors. అంటే ఇప్పుడు నేను 4 1 3 2 3 2 4 అలా వచ్చాను కదా. సో అది ఎలాగొచ్చింది సొల్యూషన్ అని చెప్పడం అన్నమాట. ఇదేంటంటే మనం అల్గరిథమిక్ అప్రోచ్గా. ఓకే, మనం ఏంటంటే ఇక్కడ సూడోకుకి పజిల్స్కి వాటికి కూడా ఈ బ్యాక్ ట్రాకింగ్ అప్రోచ్ అనేది మనం అప్లై చేస్తాం అనమాట. కానీ మనకి ఇచ్చిన అప్లికేషన్స్లో ఇందాక పైన చెప్పుకున్న సమ్ ఆఫ్ సబ్సెట్స్, ఎన్క్వీన్ ప్రాబ్లమ్స్, నెక్స్ట్ స్నాప్సాక్ ప్రాబ్లం, గ్రాఫ్ కలరింగ్ ప్రాబ్లం,
నెక్స్ట్ ఇంకొకటి ఏం చెప్పుకున్నాము, గ్రాఫ్ కలరింగ్, హామిల్టోనియన్ సాల్వ్. సో ఇవే మనకి ఎగ్జామ్ పర్పస్గా మనకు ఉన్న అప్లికేషన్స్. సో అందుకని మనం అంతవరకు యాక్చువల్గా సుడోకు అవి కూడా బ్యాక్ ట్రాకింగ్ అప్లై చేసి చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇదేంటంటే ఆల్గరిథం అనమాట, బ్యాక్ ట్రాకింగ్ ఆల్గరిథం. సో మన సొల్యూషన్ ఉంటే రిటర్న్ అవుతుంది, సొల్యూషన్ లేకపోతే బ్యాక్ ట్రాక్ అప్లై చేస్తాం అనమాట. ఓకే, సో వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ బ్యాక్ ట్రాకింగ్ కంపారిజన్ విత్ అంటే డైనమిక్ ప్రోగ్రామింగ్ కంపేర్ చేస్తే బ్యాక్ ట్రాకింగ్ అనేది మోర్ ఎఫెక్టివ్గా ఉంటుంది, బెస్ట్ ఆప్షన్ అనమాట టాక్టికల్ ప్రాబ్లమ్స్కి. అంతేకాకుండా మనకి ఏంటంటే కాన్స్టెంట్ సాటిస్ఫాక్షన్ అనమాట త్రూ దిస్. అండ్ ఆల్సో హియర్ టు ఇంప్లిమెంట్ దిస్ బ్యాక్ ట్రాకింగ్ అప్రోచ్ అంటే కోడింగ్ అనేది ఈజీగా ఉంటుంది, అక్యురసీ బాగుంటుంది. ఓకే, ఇక్కడ ఏంటంటే స్టాక్స్లో మనకి స్టోర్ చేస్తూ మనకి ఆ ఇన్ఫర్మేషన్ ఏ టైంలోనే మనం యూస్ఫుల్ అవుతుంది. డిసడ్వాంటేజెస్ వచ్చేటప్పటికి స్ట్రాటజిక్ నాట్ ఎఫిషియెంట్ స్టాటిక్ ప్రాబ్లం, దిస్ ఈజ్ వెరీ స్లో. అంతేకాకుండా ఇక్కడ ఏంటంటే ఇక్కడ లార్జ్ ప్రాబ్లమ్స్కి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ మెమరీ స్పేస్ అనేది చాలా ఎక్కువ అవుతుంది, ఎందుకంటే ఫంక్షన్ స్టేట్ ఫంక్షన్ అంటే ఇప్పుడు ప్రతిదానికి అప్లై చేసి బ్యాక్ ట్రాకింగ్ ఇస్తున్నాం కదా. ఇప్పుడు ఫస్ట్ క్వీన్ని ఫస్ట్ కాల్లో పెట్టాం, సెకండ్ క్వీన్ని పెట్టాం సెకండ్ రో సెకండ్. సో అవన్నీ ప్రతిదానికి అయితే మనకి మెమరీ కావాలన్నమాట. సో అందుకని మనకి చాలా ఎక్కువ స్పేస్ అవసరం అవుతుంది. అంతేకాకుండా ఏమైనా డిటెక్ట్స్ అంటే అది ప్రాబ్లమ్స్ కానీ ఉంటే అది ఫైండ్ అవుట్ చేయడం అనేది కొంచెం లేట్గా అవుతుంది అనమాట. సో దీస్ ఆర్ ది డిసడ్వాంటేజెస్. సో ఇవే మనం చెప్పుకోవాల్సిన అప్లికేషన్స్. నేను 8 క్వీన్ ప్రాబ్లం రేపు మళ్ళీ ఒకసారి చెప్తాను. ఓకే అమ్మా, ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? రేపు చెప్తాం కదా 8 క్వీన్స్ ప్రాబ్లం. ప్లస్ ఇంకో రేపే నేనేంటంటే ఇలాగా ప్రిపేర్ చేస్తున్నానమ్మా. ఒక్క నిమిషం, సెకండ్ ఎంసీ. నేను ఇందాక లింక్ మీకు పంపించిపోయి ఎంసీఏ పంపించా, అందుకని ఇందాక లేట్ అయింది. ఓకే అమ్మా, సో ఇలాగా తీసుకుంటున్నాను అనమాట. రోల్ నెంబర్ అట్లా ఇక్కడ ఎవరెవరు ఏమేమి టాపిక్ చెప్పాలనేది, సో ఏ డే చెప్పాలి అనేది అంటే డే 1 డే 2 అని చెప్తాను, ఎందుకంటే డేట్స్ మెన్షన్ చేశాను అనుకోండి. సపోజ్ ఆ రోజు చెప్తాం అంటే ఫస్ట్ 3 మెంబర్స్ అదే టాపిక్. సో అట్లా ఇలాగ ప్రిపేర్ చేసేస్తాను. అదంతా రేపు 8 క్వీన్ ప్రాబ్లం చెప్పి అది డిస్కస్ చేద్దాం. అంటే నెక్స్ట్ థర్స్డే నుంచి మీరు అది క్లాస్ చెప్పిస్తే నేను క్లాస్ చెప్పడం జరుగుతుంది. ఓకే, ఓకే అమ్మా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.